ఓకే స్టూడెంట్, మనం హైపర్ లింక్ ఆప్షన్ చెప్పుకుంటూ ఉండి ఒక ఫోల్డర్ క్రియేషన్ వరకు వచ్చాం కదండి. ఇప్పుడు నెక్స్ట్ పార్ట్ చూద్దాం. ఇంకా ఓకేనా, కంటిన్యూషన్. ఇది హైపర్ లింక్ ఆప్షన్కి ఇది కంటిన్యూషన్ అండి. మీరు ఒకవేళ మిస్ అయ్యి ఉంటే హైపర్ లింక్ ఫస్ట్ది ఒక వీడియో ఉంది, అది చూసుకుంటేనే మీకు ఇది అర్థమవుతుంది. నెక్స్ట్ ఇది కంటిన్యూషన్. ఓకే, హైపర్ లింక్కి పర్లేదు, ఇది చూసినా కూడా మీకు అర్థమైపోతుంది. ఓకేనా. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే మనం క్రియేట్ చేసుకున్న ఫైల్ని ఒక ఫోల్డర్ క్రియేట్ చేసి హైపర్ లింక్ ఫైల్ 1 అని సేవ్ చేస్తున్నాం. ఈ సేవ్ చేయటం ఉంది చూసారా, ఒక ఫైల్ని సేవ్ చేయటం కూడా ఒక కళ నిజంగానే. ఎందుకంటే ఈరోజు ఫైల్ 1 అని 2 అని 3 అని ఇలా పెట్టుకుంటూ వెళ్ళిపోయి, లేదా ఇప్పుడు నా పేరు నీలిమ 1, నీలిమ 2, నీలిమ 3 ఇలా నా పేరు కనిపించాలనే ఉత్సాహంతో నేను అలా నా పేర్లు పెట్టుకుంటూ వెళ్ళిపోయాను అనుకోండి. 1లో ఏముందో, 2లో ఏముందో, 3లో ఏముందో ఎలా తెలుస్తుంది? కాబట్టి మీరు ఒక ఫైల్కి పెట్టుకునేటప్పుడు లేదా ఒక ఫోల్డర్కి మీరు ఏంటంటే నీలిమ అని పేరు పెట్టుకోండి, పర్లేదు. కానీ ఆ రిలేటెడ్ టాపిక్ ఏది, ప్రమోషన్ లెటరా, లేదా లీవ్ లెటరా, లేకపోతే ఏ కంపెనీకి ఇస్తున్న లెటరు, అలాగే ఏదన్నా ఒకటి దాని గురించిన కీవర్డ్ ఒకటి ఉంటుంది కదా, ఆ ఫైల్కి సంబంధించిన కీవర్డ్, ఆ వర్డ్ కూడా ఆ నేమ్ పక్కన పెట్టుకోండి. అసలు మన పేరు లేకపోయినా ఏం పర్వాలా. లేదా ఒక 4-5 మంది ఉన్నారు, నా పేరు, నా ఫోల్డర్, నా పేరు నాకు తెలియాలనుకుంటే పర్లేదు, పెట్టుకోండి పేరు. కానీ ఆ కీవర్డ్ ఉంటుంది కదా, ఆ ఫోల్డర్లో ఉంటే ఫైల్స్ అన్నిటి గురించిన ఒక కీవర్డ్, ఆ కీవర్డ్ కూడా పెట్టుకొని సేవ్ చేస్తే అప్పుడే ఫోల్డర్లో ఏమేమి ఉన్నాయి మనం ఈజీగా ఐడెంటిఫై చేయగలం. మనం అనుకుంటామా నాకు 10th ఫైల్లో ఇది ఉందనే విషయం నాకు గుర్తుంటుందని. ఇప్పుడున్న బిజీ షెడ్యూల్స్లో మనకి ఎవ్వరికి కూడా, ఇంతకుముందు అయితే ముసలోళ్ళు మాత్రమే మర్చిపోయేవాళ్ళు, ఇప్పుడు ప్రతి ఒక్కరికి కూడా ఇది అలవాటు అయిపోయింది. ఏమేమి ఉందో తెలియదు. ఓకే, లీవ్ ఇట్. సో ఒక ఫైల్ సేవ్ చేసేటప్పుడు నేమ్ అనేది ఖచ్చితంగా అర్థమయ్యేలాగా పెట్టుకోండి. ఓకేనా. సో ఇప్పుడు మనము ఫస్ట్ ఫైల్ సేవ్ చేసేసామండి సక్సెస్ఫుల్గా. ఇప్పుడు లింక్ ఇచ్చుకోవాలి కదా. సో అందుకోసం మనం ఏం చేయాలి, టేక్ అనదర్ న్యూ ఫైల్. ఇంకొక కొత్త ఫైల్ని, న్యూ ఫైల్ని తీసుకున్నాం. న్యూ ఫైల్కి ఏంటి షార్ట్కట్కి Ctrl+N. న్యూ ఫైల్ కదా, Ctrl+N ఇచ్చామంటే న్యూ ఫైల్ వస్తుంది. లేదా ఆల్ట్ ప్రెస్ చేసుకుని F ఇచ్చాక ఓన్లీ N ప్రెస్ చేస్తే కూడా న్యూ ఫైల్ వస్తుంది. లేదా ఇక్కడ ఫైల్కి వెళ్ళి కూడా మనం ఇక్కడ న్యూ అని క్లిక్ చేస్తే కూడా ఇంకొక ఫైల్ని మనము క్రియేట్ చేసుకోవచ్చు, ఇలా కూడా చేసుకోవచ్చు. ఓకేనా. సో ఫస్ట్ది ఏంటి, మన ఇన్ఫర్మేషన్ కావాల్సింది ఇన్పుట్ డివైజెస్. మనం ఒక 4 వరకు చెప్పుకుందాం. 4 ఇన్పుట్ డివైజెస్. మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్పుట్ డివైస్ కీబోర్డ్, మౌస్, స్కానర్, జాయ్స్టిక్స్, ఇవన్నీ కూడా మనకు ఇన్పుట్ డివైజెస్. సో వీటిని కూడా చూడండి, నేను బుల్లెట్స్ చూపిస్తాను మీకు. ఇక్కడ హోమ్ ట్యాబ్లో ఇదిగోండి బుల్లెట్స్ లాగా, లేదా నెంబరింగ్ అయినా కూడా ఇచ్చుకోవచ్చు, మన ఇష్టం. ఓకే, ఈ ఫైల్ని మనం సేవ్ చేసుకుంటాం, Ctrl+Sతో సేవ్ చేసుకుంటాం. రీసెంట్గా మనం ఇప్పుడే మన ఫోల్డర్ ఉంది కాబట్టి నెక్స్ట్ ఫైల్ 1 ఇది ఉంది. నెక్స్ట్ ఇప్పుడు మనం చేస్తుంది ఏంటి, ఇన్పుట్ డివైజెస్. ఈ MS వర్డ్ ఎట్లా అంటే బంగారు తల్లి. మనం ఫస్ట్ ఏ వర్డ్ అయితే ఇచ్చామో ఫైల్లో, అదే చూడండి ఫైల్ నేమ్ దగ్గర అదే చూపిస్తుంది మీకు. మనం ఏం కొత్తగా కూడా మనం వర్డ్స్ కూడా మళ్ళీ ఇవ్వనవసరం లే ఫైల్ సేవింగ్కి. అదే ఇచ్చింది చూడండి, ఇన్పుట్ డివైజెస్ అని ఇచ్చాక ఫైల్ 2 అని జస్ట్ పెట్టుకోండి చాలు, సేవ్ అని ఎంటర్ ప్రెస్ చేసినా సరిపోతుంది. ఈ సెకండ్ ఫైల్ని క్లోజ్ చేసుకున్నా పర్వాలేదు, ఫస్ట్ ఫైల్ని అలాగే పెట్టుకొని ఉండండి. ఓకే. సెకండ్ది ఏంటి టాపిక్, అవుట్పుట్ డివైజెస్. మళ్ళీ కూడా Ctrl+N న్యూ ఫైల్ తీసుకోండి. అవుట్పుట్ డివైజెస్ ఏంటి, అవుట్పుట్ డివైజెస్ మానిటర్, ప్రింటర్, స్పీకర్స్, ఇవన్నీ కూడా అవుట్పుట్ డివైజెస్. సో దీన్ని కూడా మళ్ళీ సేవ్ చేయండి, Ctrl+S. అవుట్పుట్ డివైజెస్ ఫైల్ 3. ఓకే చాలు, నేను ఈ 2 ఫైల్సే లింక్ ఇస్తున్నాను, మీకు ఇంకా కావాలంటే ప్రాక్టీస్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఇప్పుడు చూడండి, ఇది హైపర్ లింక్ అంటే. ఓకేనా. సో ఇన్పుట్ డివైజెస్ దగ్గర కర్సర్ ఉందండి, అవునా. ఇప్పుడు Ctrl+K కానీ లేదా ఇన్సర్ట్
హైపర్ లింక్, ఇన్సర్ట్ హైపర్ లింక్. ఇంకొకటండి, మీకు ఈజీగా ఏదైతే మీకు షార్ట్ కట్ కీ కావాలో అది మనం ఆప్షన్ దగ్గరికి వెళ్ళినప్పుడు, ఇప్పుడు చూడండి ఇక్కడ హైపర్ లింక్ ఆప్షన్ దగ్గరికి వచ్చాం కదా, ఇన్సర్ట్ హైపర్ లింక్, దాని పేరేంటి, షార్ట్ కట్ కీ ఏంటి, దాని గురించిన ఇన్ఫర్మేషన్ అక్కడే ఉంటుంది. మనకు ఇక్కడ కూడా తల గీక్కోవాల్సిన అవసరం లేదు, చాలా ఈజీగా ఉంటుంది. ఓకే, ఏదైనా సరే కాపీకైనా కట్కైనా బోల్డ్కైనా దేనికైనా షార్ట్ కట్ కీసెస్ ఉంటే ఆ ఇన్ఫర్మేషన్ ఏంటంటే జస్ట్ మౌస్ తీసుకుపోయి కర్సర్ని దానికి చూపిస్తే చాలు, అదే చూపించేస్తుంది. సో హైపర్ లింక్కి వెళ్ళాక మనకేంటి టాపిక్, ఇన్పుట్ డివైజెస్. ఇన్పుట్ డివైస్ దగ్గర ఫైల్ క్లిక్ చేసుకోండి. ఎందుకంటే మనం రీసెంట్గా ఓపెన్ చేసాం కాబట్టి ఫోల్డర్ని ఇక్కడ ఆ ఫోల్డరే ఉంటుంది. ఓకేనా, ఒకవేళ లేకపోతే ఏంటి పరిస్థితి, అదే కదా డౌట్. సో డోంట్ వరీ, ఇక్కడికి వెళ్ళిపోండి, డెస్క్టాప్కి వెళ్ళండి. మన డెస్క్టాప్లోనే కదా సేవ్ చేసుకున్నాం మన ఫోల్డర్ని ఓపెన్ చేయండి, అంతే వచ్చేస్తుంది. ఇన్పుట్ డివైజెస్ని క్లిక్ చేసుకొని ఓకే చేయండి. చూసారా, లింక్ వచ్చేసింది. ఇక్కడే మనం అవుట్పుట్ కూడా క్లిక్ చేద్దాం. చూడండి, ఇచ్చేసాక ఇన్సర్ట్ హైపర్ లింక్ అవుట్పుట్ డివైజెస్. ఓకే, ఇప్పుడు మనము 2 ఫైల్స్ లింక్ ఇచ్చేస్తామండి. రైట్, ఇప్పుడు అసలు కథ ఏంటంటే ఈ లింక్ని ఎలా ఓపెన్ చేయాలి. మామూలుగా అయితే మనకు ఏదైనా లింక్స్ వచ్చినప్పుడు డైరెక్ట్గా క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతాయి కదా. ఇక్కడే చూడండి, మౌస్ చూపిస్తే అదే చెప్తాను చూడండి, మీకు Ctrl+ క్లిక్ ఫాలో లింక్, మీకు అన్నీ అక్కడే ఉంటాయండి, చూడటం మాత్రమే మన పని. కంట్రోల్ ప్రెస్ చేసుకోండి. చూడండి, కంట్రోల్ కీ ప్రెస్ చేయగానే హ్యాండ్ సింబల్ వస్తుంది, మౌస్తోనే లెఫ్ట్ బటన్ని నొక్కండి, అయిపోయింది. చూసారా, ఇన్పుట్ డివైజెస్ అని ఇన్ఫర్మేషన్ ఇక్కడే వచ్చేస్తుంది. మనం క్రియేట్ చేసుకుంది ఇదే కదా. ఇలాగా ఇంకా మీకు డిజైన్ పెట్టాలనుకున్నారనుకోండి, ఇన్సర్ట్కి వెళ్ళండి, క్లిప్ ఆర్ట్స్కి వెళ్ళండి. క్లిప్ ఆర్ట్స్ కూడా మనకు కావాల్సిన క్లిప్ ఆర్ట్స్ మనం ఇక్కడ ఇంకా డిజైన్స్ లాగా పెట్టుకోవచ్చు, నో ప్రాబ్లం. ఇదిగోండి, ఇలా పెట్టుకున్నామంటే రిలేటెడ్ ఇన్ఫర్మేషన్స్ ఇమేజెస్తో సహా మనకు ఉంటుంది. ఇలా కూడా పెట్టుకోవచ్చు. ఓకే, ఇలాగా. సో ఇన్పుట్ డివైజెస్ని చూసేశారు, బాగుంది. మనం ఆన్లైన్లో ఏదైనా చూసినప్పుడు కూడా మళ్ళీ హోమ్ పేజ్కి వెళ్తాం, హోమ్ పేజ్కి, స్టార్టింగ్ పేజ్కి. సో ఇన్సర్ట్ హైపర్ లింక్ ఆర్ Ctrl+K హైపర్ లింక్కి ఇక్కడ ఫస్ట్ ఫైల్ క్లిక్ చేసి ఓకే చేయండి. ఇప్పుడు కంట్రోల్ ప్రెస్ చేసి ఫస్ట్ ఫైల్కి వెళ్ళండి, ఫస్ట్ ఫైల్కి వచ్చేస్తాం. మళ్ళీ ఇప్పుడు అవుట్పుట్ డివైజెస్ని కంట్రోల్ ప్రెస్ చేసుకొని లింక్ ఓపెన్ చేసుకోండి, వచ్చిందా. మళ్ళీ ఇక్కడే ఇన్సర్ట్ హైపర్ లింక్ ఆర్ Ctrl+K ఇచ్చారనుకోండి, ఫస్ట్ ఫైల్కి లింక్ ఇచ్చేసేయండి. ఇక్కడే కంట్రోల్ ప్రెస్ చేసి ఇది ఇచ్చారంటే హైపర్ లింక్ ఆప్షన్ అయిపోతుంది. ఇదండి, ఈ షార్ట్ కట్ కీసెస్ రాసాము చెప్పలేదు అని అంటే మనము ఒక్కొక్క ఆప్షన్ గురించి ఏదో హరికథలాగా చెప్పుకుంటూ వెళ్ళిపోతే ఏం అర్థం కాదండి. ఇలాగ ప్రాక్టికల్గా ఒక్కొక్క షార్ట్ కట్ కీని చూస్తేనే మనకు తెలుస్తుంది. ఇప్పుడు చూడండి, Ctrl+K ఒక్క దాని గురించి చెప్పడం కోసం మనకి ఎంత టైం పట్టింది కదా. సో ఇలాగుంటుంది, వెరీ ఇంపార్టెంట్ ఇది. నెక్స్ట్ ఇంకా మనము లెఫ్ట్ అలైన్మెంట్ మనం ఆల్రెడీ చూసేసాం. ఓకే, ఎం పారాగ్రాఫ్ ఇండెంట్, ఇంకా ఇవన్నీ బ్యాలెన్స్ ఉన్నాయి. ఎం నుంచి ఇంకా జెడ్ వరకు బ్యాలెన్స్ ఉన్నాయి. ఓకే, ఇవన్నీ మధ్య మధ్యలో ఎస్, ఇవన్నీ మనము యూ, ఇవన్నీ మనం కవర్ చేసాము. ఒకసారి మళ్ళీ కంటిన్యూగా అలాగే చెప్పుకుంటూ వద్దామండి. మనం ఇప్పటివరకు ఏమేమి కవర్ చేసేసాము అంటే షార్ట్ కట్ కీసెస్లో ఏం కవర్ చేసామో చూద్దాం ఒకసారి. Ctrl+A select all, B bold, C copy text, D open font formatting window, E center text, F find a word, G go to page, H replace, I italic, J justify, K hyperlink, L left alignment, M paragraph indent left, N new document, O open, P print, Q remove paragraph formatting, R right alignment, S save document, T create a hanging indent, U underline, V paste, W close a browser in a document, X cut, Y redo, Z undo. చూద్దాం, నెక్స్ట్ ఇవన్నీ కూడా కవర్ చేద్దాం. ఓకే, బాయ్.